అభి ఆచూకీ తెలియడం లేదంటూ సీతాకాంత్‌ని అడిగి తెలుసుకుందామని వస్తాడు అభి వాళ్ళ ఫ్రెండ్. అయితే శ్రీలత అభి వాళ్ళ ఫ్రెండ్‌ని చూసి, వీడు గనక ఇప్పుడు సీతాకాంత్ కంటపడితే ఇంకేమైనా ఉందా? నా గురించి మొత్తం నిజం చెప్పేస్తాడో ఏమో అనుకుంటూ భయపడిపోయి ఆ అబ్బాయితో మాట్లాడి పంపించేయాలని అనుకుంటుంది. అసలు అభి ఏమైపోయాడో ఏమో తెలియడం లేదనేది అంటూ ఉంటే, సీతాకాంత్‌తో మాట్లాడడానికి వచ్చాడు నిజమే. సీతాకాంత్ పోలీసులకు పట్టించాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి, సీతాకాంత్ రాగానే అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే సీతాకాంత్ అతన్ని చూసి ఎందుకొచ్చావు ఇక్కడికి అని అయితే అంటూ ఉంటే, అదే సార్ 4 రోజుల నుంచి అభి కనపడడం లేదు. మీతోనే మాట్లాడడానికని వచ్చాడు. కానీ ఏమైపోయాడో ఏమో తెలియడం లేదు అని చెప్తూ ఉండి, అలాగే రామలక్ష్మికి ఫోన్ కాల్ చేసి బెదిరించిన వాడు ఏమైనా వీడేనా అన్నట్టు ఫోన్ తీసుకున్న సమయానికి శ్రీలత వచ్చేస్తుంది. ఎక్కడ శ్రీలత బండారం బయటపడిపోతుందా అన్నట్టుగా. అయితే ఎవరు ఈ అబ్బాయి అనగానే చందాల కోసం వచ్చాడులే అన్నట్టుగా చెప్పి కవర్ చేసి సీత అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీలతకి మొత్తం తెలుసు కదా! సీత కవర్ చేసిన విషయం కూడా తెలుసుకొని కావాలనే చెప్తున్నావు కదా సీత! శ్రీలత మనసులో సీతాకాంత్ నేను తక్కువ అంచనా వేశాను. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా తేడా జరిగితే అమ్మవని కూడా చూడవనైతే అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది శ్రీలత కూడా.